గైస్ మనకి సామ్సంగ్ నుంచి మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. వీళ్ళు మొన్నటి వరకు ఏం చెప్తున్నారు, గెలాక్సీ A56ని లాంచ్ చేస్తామని చెప్తున్నారు. బట్ దాంతో పాటు మనకి గెలాక్సీ A36 కూడా అయితే లాంచ్ అవుతుందని చెప్తున్నారనమాట. ఒకటి మాత్రం అయితే ఇంకా మీకు కన్ఫర్మ్ చెప్పగలను, ఈ గెలాక్సీ A36లో మనకి వీళ్ళు ఓన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయలేదన్నమాట. అంటే ఎగ్జినోస్ ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేయలేదు, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారనమాట. మీకు ఒకవేళ తెలిసింటే కామెంట్ చేయండి. మనకి గెలాక్సీ A36లో కొత్తగా ఏమైనా పెట్టారు, లేకపోతే ఫీచర్స్ ఎటువంటి చేంజెస్ ఏమైనా తీసుకున్నారా అనేది తెలుసుకుందాం అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం గెలాక్సీ A36 పూర్తి స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే అల్యూమినియం ఫినిష్ ఉంటుంది అనమాట. అలాగే స్టీరియో స్పీకర్స్ రాబోతుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది, అలాగే IP67 వాటర్ రేటింగ్ ఉంది అనమాట. అప్ టు 30 మినిట్స్ వరకు అయితే మనకి వాటర్ రేషన్ అనేది సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. మనకి NFC సపోర్ట్ ఉంది, పర్లేదు. మనకి డిజైన్ కూడా చాలా బాగుంది. నాకు నచ్చింది ఏమంటే అల్యూమినియం ఫినిష్ మనకి సైడ్ ఉంది కదా, చాలా బాగుంది అనమాట. అంటే మొబైల్ ఎప్పుడైనా కానీ మనకి ఎక్కువ ఎఫెక్ట్ వచ్చేది ఎడ్జెస్ లో అనమాట. కాబట్టి మనకి ఇక్కడ ఎడ్జెస్ అల్యూమినియం ఉంది కాబట్టి డ్యామేజ్ ఉండదు అనమాట. ఇక మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 6.64 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే తో రాబోతుంది. అలాగే కార్నింగ్ గురిర్ గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ఈ ప్రొటెక్షన్ మనకి మొబైల్ కి చాలా బెటర్ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి 120 రిఫ్రెష్ రేట్ ఉంది, అలాగే 1000 నీట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది అనమాట. మీకు అవుట్డోర్ లో కొంచెం బెటర్ ఉంటుంది, ఇండోర్ లో అంతగా ఉండకపోవచ్చు. అలాగే HDR10 సపోర్ట్ ఉంది అనమాట. అలాగే మనకి ఇక్కడ 1080x2340 రెజల్యూషన్ ఉంది అనమాట. ఇది మనకి బెస్ట్ రెజల్యూషన్. అంటే మనం ఏమైనా మొబైల్ యూజ్ చేసేటప్పుడు కానీ ఏమైనా అదర్ పర్పస్ యూజ్ చేసేటప్పుడు మనకి రెజల్యూషన్ కూడా చాలా బెటర్ ఉంటుంది అనమాట. అలాగే మనకి 11 సపోర్ట్ ఉంది అనమాట. అంటే అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మీరు HDR అయితే చూడొచ్చు అనమాట. అక్కడ కూడా మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనకు ఓవరాల్ గా డిస్ప్లే కూడా చాలా బెటర్ అనమాట. మన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే నాకు చిన్న డౌట్ ఉంది అనమాట. మనకు వచ్చి నోవర్పాక్ ఏమంటే ఒకటి స్నాప్డ్రాగన్ 6s Gen 3 ప్రాసెసర్ రావచ్చు, అలాగే స్నాప్డ్రాగన్ 7s Gen 2 అనే ప్రాసెసర్ రావచ్చు అనమాట. ఈ రెండు ప్రాసెసర్లో ఏది రావచ్చు మీరైతే కామెంట్ చేయండి. అంటే మనకు వచ్చిన రూమర్ ప్రకారం అయితే స్నాప్డ్రాగన్ 7s Gen 2 అనే ప్రాసెసర్ మీద అయితే వచ్చినందుకు చాలా బెటర్ అనమాట. ఇది మనకి 4 nanometer బిల్డ్ అయిన ప్రాసెసర్, LPDDR5X మీద ఉంటుంది, అలాగే UFS 3.1 మీద ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట. అంటే మనకి ర్యామ్ స్టోరేజ్ టైప్ కూడా కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఈ ప్రాసెసర్ గారిని ఇంప్లిమెంట్ చేశారంటే నాకు తెలిసి గేమింగ్ ఎఫిషియెంట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇది మనకి Android 15 రాబోతుంది అనమాట. ఇంకా Android 15 కాబట్టి మనకి ఇక్కడ 6 years అయితే మేజర్ OS అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అలాగే మనకి UI అయితే రాబోతుంది కాబట్టి మనకి మొబైల్ యూజ్ చేసేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట. మేజర్ గా మనకి సామ్సంగ్ A సిరీస్ ఏమంటే UI కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కెమెరాస్ అనమాట. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒక ఫ్లాష్ అయితే ఉంటుంది అనమాట. మెయిన్ కెమెరా చూసినట్టయితే 50 MP ఇచ్చారు. ఇది మనకి వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే PDAF అనే ఫీచర్ ఉంది అనమాట, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్. అంటే మనకి ఇంకా ఫోటోస్ కూడా చాలా బాగుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే వాయిస్ సపోర్ట్ ఉంది కాబట్టి మనకి ఫోటోస్ కూడా ఆల్మోస్ట్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట. రేర్ కెమెరా యూజ్ చేసుకొని అంటే డే లైట్ లో కానీ లో లైట్ లో కానీ ఫోటోస్ అనేవి కొంచెం బెటర్ అయితే క్యాప్చర్ చేయగలరు అనమాట. మనం రేర్ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 fps వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కూడా మీరు HDR అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు, వీడియో క్వాలిటీని అయితే ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట. అలాగే మనం సెకండరీ కెమెరా చూసినట్టయితే 8 MP ఇచ్చారనమాట. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు. దీన్ని యూజ్ చేసుకొని అల్ట్రా వైడ్ యాంగిల్ షార్ట్స్ కానీ అలాగే ల్యాండ్స్కేప్ కానీ గ్రూప్ ఫోటోస్ ఇవన్నీ అయితే కవర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కూడా మీకు అయితే బెస్ట్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది ఫోటోస్ లో. ఇక మనం నెక్స్ట్ కెమెరా గురించి చూసినట్టయితే 5 MP మ్యాక్రో కెమెరా చెప్తున్నారు అనమాట. దీన్ని యూజ్ చేసుకొని మీరు మ్యాక్రో షార్ట్స్ అయితే తీయచ్చు. అక్కడ కూడా అయితే మీకు ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అనమాట. ఓవరాల్ గా మనకి బ్యాక్ కెమెరాస్ కొంచెం బెటర్గా అయితే ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవడం ఫ్రంట్ కెమెరా. మనకి ఇక్కడ ఫ్రంట్ చూసినట్టయితే 12 MP ఇచ్చారనమాట. మీరు హై రెజల్యూషన్ లో వీడియో క్వాలిటీ కానీ ఫోటోస్ కానీ ఇవన్నీ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుంటే 1080p 30 fps అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు బెస్ట్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదని చెప్పొచ్చు వీడియో క్వాలిటీలో. ఇక మనం బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ బెటర్ అనమాట. 5000 అంటే ఈజీగా ఎంత లేదన్నా కూడా మనకి 2 days వరకు అయితే వస్తుంది అనమాట. ఒకవేళ నార్మల్ యూజెస్ అయినట్లయితే. ఒకవేళ మీరు డైలీ యూజ్ చేస్తున్నారు అనుకో, అంటే ఏమైనా మీరు యాప్స్ యూజ్ చేస్తున్నారు అనుకో, లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ ఇలాంటివి చూస్తే మీకు 8 hours దాకా అయితే మాక్సిమం రావచ్చు అనమాట. అలాగే మనకి ఇందులో 25 hours అయితే ఫాస్ట్ చార్జర్ పెట్టారు అని చెప్పొచ్చు. ఈజీగా 1 hour పైన అయితే టైం తీసుకుంటుంది ఫుల్ చార్జ్ చేయడానికి. ఓవరాల్ గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ కొంచెం అయితే బెటర్ గా చెప్పొచ్చు అనమాట. మనకి ప్రైస్ అయితే ఇంకా రూమర్ అయితే రాలేదు. ఒకవేళ రూమర్ వస్తే నెక్స్ట్ వీడియో చేద్దాము. ఎవరైతే లాస్ట్ వీడియో చూస్తుంటారో సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్, మీ సపోర్ట్ అయితే నాకు కావాలి.